అవకాశాల రాజధాని హైదరాబాద్ నగర సామాజిక నిర్మాణంలో ఒక శక్తివంతమైన విప్లవం జరుగుతోంది. అదే మహిళా ఆధిక్యం. దేశవ్యాప్తంగా స్త్రీ పురుషుల నిష్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో హైదరాబాద్ లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. 2024 సంవత్సరానికి సంబంధించి ఇటీవలే విడుదలైన అర్బన్ డెమోగ్రఫిక్ గణాంకాలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి 1000 మంది పురుషులకు 1078 మంది మహిళలు ఉండటం పట్టణ భారతంలో అరుదైన దృశ్యం. రంగారెడ్డి జిల్లాలో ఈ సంఖ్య 1095కు చేరుకునే రాష్ట్రంలో అగ్రస్థానంగా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా 1066గా నమోదవడం మహిళా ఉనికి ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఓసీ వర్గంలో 1145 లింగ నిష్పత్తి నమోదు కావడం విశేషం. ఎస్టీలో కూడా 1137 వరకు మహిళ అత్యధికంగా ఉన్నారు. జీహెచ్ఎంసీలో బీసీఏ, బీసీఈ వర్గాల్లో మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా ఉంది. బీసీసీ వర్గంలో మాత్రం వెనుకబడటం, సమానత్వం ఇంకా పూర్తి కాలేదని గుర్తు చేస్తోంది. మహిళలు ఇప్పుడు కుటుంబానికి కేవలం భాగస్వాములు కాదు, యజమానులుగా నడిపిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 21% కుటుంబాలకు మహిళలే దిశానిర్దేశం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇది 20%, మేడ్చల్లో 19%గా ఉంది. రాష్ట్ర వ్యాప్త సగటు 23.9%గా ఉంది. అంటే మహిళలు ఆర్థికంగా బలపడుతూ కుటుంబ బాధ్యతలను ముందుండి నడిపిస్తున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. పేదల బతుకులో మాత్రం పెద్ద మార్పు కనిపించడం లేదు. నగరంలో సుమారు 9% మంది మహిళలు నెలకు 5,000 రూపాయల లోపు ఆదాయంలో జీవిస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇంకా సంవత్సరానికి 50,000 రూపాయల లోపు ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాయి. అంటే అభివృద్ధి అందరికీ సమానంగా చేరడం లేదని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో 89% మందికి నల్లలు, మేడ్చల్ జిల్లాలో 86.3%, రంగారెడ్డి జిల్లాలో 85.3%గా ఉంది. గ్రేటర్ పరిధిలో కులాంతర వివాహాలు కూడా పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో 14.3% కులాంతర వివాహాలు జరుగుతున్నాయని అర్బన్ డెమోగ్రఫిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. పెళ్లి చేసుకునే వయసు అయిపోతుందని ట్రెండ్ కనిపిస్తున్నప్పటికీ జీహెచ్ఎంసీలో 11% మందికి యువకులు చట్టబద్ధ వయసు కంటే ముందే పెళ్లి చేసుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో ఇది 6 నుంచి 7% వరకు ఉంది. రంగారెడ్డి జిల్లాలో 7% యువకులు, 7.3% యువతులను ముందే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మేడ్చల్లో ఇది యువకులు 6.6%, యువతులు 6.8%గా ఉంది. ఆరోగ్య రంగంలో పరిస్థితి మరింత కఠినంగా ఉంది. పట్టణాల్లో సుమారు 11.5% కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో 12.5% మంది వడ్డీ వ్యాపారులతో ఆధారపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనారోగ్య పథకాలు ఉన్నప్పటికీ వాటి ప్రయోజనం పూర్తిగా అందడం లేదు. అక్షరాస్యత విషయంలో మాత్రం మంచి పురోగతి కనిపిస్తోంది. 6 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో 90% మంది చదువుకున్న వారే. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 84.7% మంది ఉండగా మేడ్చల్ జిల్లాలో ఇది 90.4%గా ఉండటం విశేషం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చదువుకున్న విద్యార్థుల్లో అత్యధికంగా ఆంగ్ల మాధ్యమం వారున్నారు. రెండో స్థానంలో తెలుగు, మూడో స్థానంలో ఉర్దూ మాధ్యమం విద్యార్థులున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తెలుగు మాతృభాషగా మాట్లాడేవారు 53.10% మంది ఉండగా ఉర్దూ మాతృభాషగా మాట్లాడేవారు 37.5% మంది, హిందీ మాతృభాషగా మాట్లాడుతున్న వారు 6% మంది ఉన్నారు. హైదరాబాద్ లో విద్య, ఉపాధికి చిరునామాగా మారుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు వలస వస్తున్న వారిలో ఏకంగా 40.5% మంది చదువుల కోసమే వస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ సంఖ్య 42.5%గా ఉండగా రంగారెడ్డి జిల్లాలో 38.3%గా ఉంది. కొలువుల కోసం వచ్చే వారిలో రంగారెడ్డి ముందుంది. రంగారెడ్డి జిల్లాలో 31.9%, జీహెచ్ఎంసీలో 26.6%, మేడ్చల్లో 29.4% మంది ఉపాధి కోసం వస్తున్నారు. హైదరాబాద్ లో మహిళల సంఖ్యలోనే కాదు, సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా కూడా ముందుకు వస్తున్నారు. కానీ మరోవైపు ఆదాయం, ఆరోగ్యం, ముందస్తు వివాహాలు వంటి సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి.